కేరళ వైనాడ్లో ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. ఊళ్ళకు ఊళ్ళు శవాల దిబ్బలుగా మారిపోయాయి. ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదాన్ని, ఈ స్థాయి ప్రమాదాన్ని ఎవ్వరు కూడా కని విని అసలు ఊహించి కూడా ఉండరు. రాత్రి పడుకున్న వాళ్ళు తెల్లవారికి ఏం జరుగుతుందో మనం చాలా కలలు కంటాం. రేపటి షెడ్యూల్ ఇలా ఉండాలని, రేపు ఇది చేయాలని, రేపు పిల్లలతో ఇక్కడికి వెళ్ళాలని, అనేకం నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి షెడ్యూల్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. అలా ఎంతోమంది కుటుంబాలు అలాంటి ప్రిపరేషన్లో ఉంటుండగానే కళ్ళు తెరవకుండానే ఎంతోమంది జల సమాధి అయిపోయినటువంటి దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు వైనాడ్లో చోటు చేసుకున్నాయి. కేవలం ప్రకృతి ప్రకోపానికి, ప్రకృతి విలయ తాండవానికి కొంత వందల సంఖ్యలో ఎంతోమంది ప్రాణాలు, పసిపిల్లలు, మూగజీవాలు, మనుషులు, అంతస్తులు 4-5 అంతస్తుల్లో ఉన్నవాళ్ళు సైతం వరద బీభత్సానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు. కనీసం ఇది ఇల్లు, ఇది చెట్టు, ఇది మనిషి జాడ అనేటటువంటి ఛాయలు కూడా లేకుండా పూర్తి స్థాయిలో కొండ చర్యలు విరిగిపడినటువంటి బీభత్సానికి ఎంత మారణకాండ చోటు చేసుకుంది. చాలా దారుణాతి పరిస్థితులు. అసలు ప్రకృతి విలయ తాండవానికి కానీ లేకపోతే ప్రకృతి ప్రకోపానికి ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి మనకు తెలుసు. ఏవైనా భారీ స్థాయిలో వర్ష సూచన ఉంటే కనుక ఇమీడియట్గా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న ఓళ్ళైతే ఖచ్చితంగా సీ రఫ్గా ఉంటుందని, సముద్రం ముందుకొస్తుందని, సముద్ర కెరటాలు ఎగసి పడతాయని ఇలా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈవెన్ మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని సూచిస్తారు. మరి కేరళ వైనాడ్లో జరిగినటువంటి ఈ ప్రకృతి విధ్వంసానికి ఎవరు కారణం? ఎక్కడ తప్పిదం జరిగింది? ఇంతటువంటి మానవ తప్పిదమా, లేకపోతే ప్రకృతి ప్రకోపానికి ఇంతమంది మనుషులు బలైపోయారా అనేటటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, కేరళ గవర్నమెంట్ కానీ, ఆఫీసర్స్ అందరూ చేస్తున్నటువంటి సహాయక చర్యలు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. గుట్టలుగా మానవ శవాలైతే బయటపడుతున్నాయి. ఎంత దారుణం! ఎంత అసలు దేవుడు కోపిస్తే గనక మనుషులు ఇలాంటి స్థాయికి వెళ్ళిపోతారనే చర్చలు కూడా మరొక వైపు ఆధ్యాత్మిక పరమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. శాస్త్ర సాంకేతిక పరంగా వెనుకబడ్డామా? ఎందుకు అక్కడ కేరళలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం మనమైతే విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మెటీరియరాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సివి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే విశాఖ భౌగోళిక పరిస్థితులు కూడా ఎలాంటి ముప్పును సూచిస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఆవాసాలు, భూభాగం అనేది జనరల్గా మనం చూస్తాం చదునుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనుషుల జీవన ప్రమాణాలు బాగుంటాయని. కానీ చుట్టూ కొండలు ఉన్నాయి విశాఖలో. కొండలు ఎక్కేసి తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రజలు. ఎప్పటికైనా ఇది పెను ప్రమాదం అనే హెచ్చరిస్తున్నారు మరొక వైపు అధికారులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. సివి నాయుడు గారితో మాట్లాడదాం. సో సార్ నమస్తే అండి. వైనాడ్లో జరిగినటువంటి ఈ ప్రకృతి విలయ తాండవం ఒక రకంగా చర్చ మానవ తప్పిదమని, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమని, ప్రభుత్వం ముందస్తుగానే కళ్ళు తెరుచుకోలేకపోయిందని, ఇందుకే వందలాది శవాలు అక్కడ మనకి కనపడుతున్నాయి, వరదల్లో కొట్టుకొచ్చేస్తున్నాయని అనుకుంటున్నాం. సో ఏంటి సార్ అసలు? అంటే ఇదివరకటికి పోల్చినట్లయితే ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఫోర్కాస్ట్ చేస్తుందండి. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నవి మనకి గ్లోబల్ వార్మింగ్ ఎరాలో కామన్గా వస్తూ ఉంటాయండి. అంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఎరాలో ఉన్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్ రావటానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. అంటే దాంట్లో ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన, అంటే మనం ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అయ్యి మనం ఆధారపడి ఉన్నాం. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే భూమి నుంచి వచ్చేటువంటి లాంగ్ వేవ్ రేడియేషన్ని అవి తీసుకుని మళ్ళీ రీరేడియేట్ చేస్తుంది. దానివల్ల టెంపరేచరు ఉండవలసిన 15 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవుతుందండి. సర్వసాధారణంగా 15 డిగ్రీల సెంటిగ్రేడ్ మన భూభాగానికి ఉంటుంది మరి జనరల్గా. కానీ దానికంటే ఎక్కువ ఇప్పుడు రేట్ ఆఫ్ వార్మింగ్ జరుగుతూ ఉన్నది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉపయోగమే, కానీ అవి ఉండటం వలన ఉపయోగం ఉన్నది. కానీ ఎక్సెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మోతాదుకి మించి జరుగుతున్నది. దానివల్ల టెంపరేచర్స్ కొన్ని చోట్ల బాగా పెరగటం. అలాగే మనకి ఇప్పుడు సపోజ్ తీసుకున్నట్లయితే మన భూభాగం మీద కూడా మన అంటే ఇండియా మీద
అలాగే చుట్టూ ఉన్నటువంటి ఆ సముద్రాల మీద అన్ని చోట్ల కూడా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నాయి. అంటే దీంతో పాటు ఏమవుతుందంటే సమతుల్యము దెబ్బతింటూ ఉంటుంది. అంటే మాయిశ్చర్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. టెంపరేచర్ పెరిగినట్లయితే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరిగినట్లయితే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ప్రకృతి తన పనిని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. దానిలో భాగమే మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ మీరు ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే మీకు ఒక 3 days బ్యాక్ 2 days బ్యాక్ చూసినట్లయితే 40 సెంటీమీటర్స్ 45 సెంటీమీటర్స్ మహారాష్ట్ర ఏరియాలో నోటైనాయండి. అంటే ఇటువంటివి మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం. అసలు యాక్చువల్గా చెన్నై తీసుకున్నట్లయితే చెన్నైకి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. చెన్నై ఎక్కువ రైన్ఫాల్ ఈ మధ్యన వస్తుంది. అలాగే మనం నార్త్ వెస్ట్ ఇండియా తీసుకున్నారనుకోండి, నార్త్ వెస్ట్ ఇండియా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అక్కడ మనకి ఇన్వర్షన్స్ ఉంటాయి, లో లెవెల్లో ఇన్వర్షన్స్ ఉంటాయి. అది దట్ ఇన్హిబిట్స్ ద రైన్ఫాల్ యాక్టివిటీ ఓవర్ దట్ ఏరియా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ కూడా రైన్ఫాల్ యాక్టివిటీ పెరుగుతుంది. అలాగే మనకి ఎక్కువగా కేరళకి ఎక్కువ రైన్ఫాల్ యాక్టివిటీ పడుతుంది యాక్చువల్గా. అంటే 180 సెంటీమీటర్స్ ఈ 4 నెలల్లో కూడా పడుతూ ఉంటుందండి, జూన్ టు సెప్టెంబర్. కానీ ఏంటంటే ఇక్కడ రైన్ఫాల్ యాక్టివిటీ మెయిన్గా రావడానికి ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది. అది ఒక certain రీజన్లో కాన్సన్ట్రేషన్ని చేస్తుంది, తక్కువ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఈ గ్లోబల్ వార్మింగ్ టైంలో. మిగిలిన భాగం డ్రైగా ఉంటుంది. అంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్లో పర్టికులర్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ పెరుగుతాయి, అలాగే డ్రై డేస్ కూడా పెరుగుతాయి. అంటే డ్రై డేస్ పెరగడం వలన ఏంటంటే నష్టం జరుగుతూ ఉంటుంది, పంటలకు అట్లా నష్టం జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ పెరగటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే ఇటు ఉన్న సిచ్యువేషన్ అదే మనకి విశాఖపట్నానికి వచ్చినట్లయితే మనకి పరిస్థితులు చూసినట్లయితే కొండలతో ఎక్కువగా ఉంటుంది. ఈ కొండల మీద మట్టి కూడా చాలా లూజ్గా కూడా ఉంటుంది. అంటే దాని యొక్క స్ట్రక్చర్ అవన్నీ కావాలంటే మన జియోఫిజిక్స్ కానీ మనకి జియాలజీ వారు కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీకు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు ఈ విధంగా పడే ఛాన్సెస్ మనకి ఇన్ ఫ్యూచర్ రావచ్చు. అటువంటి అప్పుడు అంటే గ్లోబల్ వార్మింగ్లో ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్నవి కామన్ ఫీచర్. అందువలన మనకి విశాఖపట్నానికి రాదు అని అనుకోకూడదు. అంటే వస్తే ఏం చేయాలన్నది ఇప్పటి నుంచి కూడా మనం రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు 40 సెంటీమీటర్స్ రైన్ఫాల్ పడితే కొండల మీద ఉన్నటువంటి ఆవాసాలన్నీ కూడా కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందువలన మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను జాగ్రత్తగా ఖాళీ చేయించి వాళ్ళకి వేరే భూభాగం ఇచ్చి అక్కడ ఇల్లులు అవి కట్టుకునేటట్లు చేయాలి. అంటే తర్వాత ఏదైనా చెడ్డ జరిగినట్లయితే చాలా బాధపడవలసిన అవసరం వస్తుంది. ఇటువంటి పరిస్థితులు చాలా చోట్ల వస్తుంటాయి. మీరు హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి, మనం కొంతకాలం కింద చూసాం. మనం అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో 4,000 మంది చనిపోయారు. అంటే ఒకేసారి అంటే వితిన్ 24 అవర్స్లో 400% రైన్ఫాల్ యాక్టివిటీ వచ్చిందన్నమాట. అప్పుడు ఏమైంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి, మట్టి అన్నీ కొట్టుకుపోవటం, 4,000 మంది చనిపోవటం జరిగింది. ఇటువంటివి మనకి జరుగుతాయి, ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. కాబట్టి మనం అప్రమత్తంగా కంపల్సరీ. ఇంత సైన్స్ టెక్నాలజీ లేని టైంలో కూడా ఏ కాలాన్ని ఆ కాలానికి ప్రజలు ఎక్స్పీరియన్స్ చేయగలిగేవారు. ఇది శీతాకాలం, ఇది ఎండాకాలం, ఇది వర్షాకాలం. కానీ ఇప్పుడు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలం కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఎండలు దంచేస్తున్నాయి. ఎందుకు సార్ ఈ గ్లోబల్ వార్మింగ్లో చోటు చేసుకుంటున్న ఈ చేంజెస్ అనేవి ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నాయా? అంటే మనం ఏంటంటే యాక్చువల్గా పూర్వానికి ఇప్పటికి తీసుకున్నట్లయితే మనం లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డాం. అంటే పూర్వం ఇన్ని వెహికల్స్ లేవు. మన యూనివర్సిటీలో కూడా ఇన్ని వెహికల్స్ ఉండేవి. ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకునేవారు. వాళ్ళు వచ్చేవారు, ఇక్కడి వరకు వచ్చి దిగి ఇలా నడుచుకుని వెళ్ళిపోయేవారు. లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒక బస్సు అరేంజ్ చేసి వారు అందరినీ కలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి ఒక వెహికల్ ఉంటుంది. అలాగే మనం విశాఖపట్నాన్ని తీసుకున్నట్లయితే ప్రతి ఉద్యోగస్తుడికి ఒక వెహికల్ లేకపోతే 2 వెహికల్స్ ఉన్నాయి. చిన్న వెహికల్స్కి ఇంకా మనం 2 వీలర్స్ అయితే మనం చెప్పే అక్కర్లేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏసీ అవి చూసుకుంటున్నాం, దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్ రావటం, అదేమో ఓజోన్ ఎఫెక్ట్ చేయటం, దానివల్ల మనకేమో యూవీ రేడియేషన్ పెరగటం, దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం
ప్రకృతి యొక్క సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే దాని ధర్మాన్ని మనం ఏం చేస్తుందంటే తన పని తను చేసుకెళ్ళి, ప్రకృతి కూడా తన పని తను చేస్తుంది తప్పితే దాన్ని మనం అంటే మనకి లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు చూస్తున్నారు కదా, నేనే తీసుకున్నట్లయితే స్కాలర్ కింద ఉన్నప్పుడు సైకిల్ మీద వచ్చేవాడిని, నడిచి వచ్చేవాడిని 5.5 కిలోమీటర్. తర్వాత చిన్న బండి తీసుకుని, తర్వాత ఇప్పుడు ఏంటి కారు తీసుకున్నాను, అది కూడా 58 ఇయర్స్కి ఎప్పుడో తీసుకున్నాను, 57 ఇయర్స్ కొని. కానీ ఇప్పుడు పిల్లలకి 20 సంవత్సరాల్లోనే వాళ్ళకి లక్షల్లో సంపాదిస్తున్నారు 20 సంవత్సరాల్లోని. అటువంటి అప్పుడు ఏమంటుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి లగ్జరియస్ కార్లు ఇలాంటి వాటికి విలాసాలకి అలవాటు పడుతున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పినా కూడా అది పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఏంటంటే దీనికి లైఫ్ స్టైల్ మారిపోయింది. మేము అందరం అనుభవిస్తున్నాం, మేము కూడా అనుభవిస్తాం అంటూ ఉంటారు. అంటే ఇది ఏంటంటే పర్టికులర్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని కలగజేస్తుంది. ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు మీకు టెంపరేచర్స్ అనూహ్యంగా పెరుగుతూ ఉంటాయి. అనూహ్యంగా పెరిగినప్పుడు ఏమంటుందంటే సముద్రం మీద మాయిశ్చర్ కూడా అవైలబిలిటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అటువంటి అప్పుడు మనకి తీవ్రమైనటువంటి తుఫాన్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రం కొంచెం అనుకూలంగా ఉన్న రెయిన్ఫాల్ యాక్టివిటీ ఒక సెర్టెన్ ఏరియాలో ఎక్కువగా రెయిన్ఫాల్ యాక్టివిటీ పడటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే స్పెషల్గా తీసుకున్న లేకపోతే టెంపరీగా తీసుకున్న మనకి హోమోజీనియస్గా రెయిన్ఫాల్ యాక్టివిటీ ఎప్పుడు ఉండదు. అంటే సెర్టెన్ పాకెట్స్ ఏం చేస్తుందంటే రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగుంటుంది, సెర్టెన్ పాకెట్స్లో రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగోదు. అలాగే టైం టెంపరీగా తీసుకున్నట్లయితే కొన్నిసార్లు మీకు డ్రై డేస్ ఉంటాయి, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. సార్ ఇప్పుడు ఏదైనా రెయిన్ఫాల్ హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల వాళ్ళని మనం అలర్ట్ చేస్తూ ఉంటాం వాతావరణ శాఖ. మరి ఇప్పుడు వైనాడులో జరిగిన ఈ ల్యాండ్ స్లైడ్ ఏదైతే ఉందో ప్రకృతి విలయ తాండవం, ముందుగా పసిగట్టలేని పరిస్థితుల వల్లే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది అని అనుకోవచ్చా? జనరల్గా సార్ మీరు చెప్తూ ఉంటారు కదా, జనరల్గా పబ్లిక్ని అవేర్ చేస్తూ ఉంటారు, ఈ కొండ చర్యలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, లూజ్ సాయిల్, ఇవన్నీ మీరు చెప్తా ఉన్నారు రీజన్స్. సో మనకి ఏమైనా సంకేతాలు ఉంటాయా సార్ ఇట్లా జరగబోతుంది ఇది అని చెప్పేసి? అంటే యాక్చువల్గా వారు ఐఎండి వారు బాగానే ఫోర్కాస్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అటువంటి అప్పుడు అనుకూలని జరుగుతూ ఉంటాయి. అంటే మనం కూడా ఏం చేస్తామంటే వారు ఇచ్చింది తుచా తప్పకుండా పాటించాలి. ఒకసారి ఏంటంటే చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం, ఆ వస్తువులే సైక్లోన్ అన్నట్టు ఉంటూ ఉంటాం. అలా కాకుండా వారు ఇచ్చింది కంపల్సరీగా అంటే ఇంకా అవేర్నెస్, మనం ప్రజల్లో అవేర్నెస్, ఇప్పటికే చాలా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇవన్నీ కూడా అవేర్నెస్ కలగజేసింది. పూర్వం లక్షల్లో చనిపోయేవారు, వాళ్ళు ఇప్పుడు చనిపోవట్లేదు. దుద్దు వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఏమి జరగలేదు, 1 or 2 persons. అంటే మీకు ఎంత చూడండి అటువంటి నష్టం లేకుండా చేశారు. అంటే అదంతా క్రెడిట్ కంపల్సరీగా ఐఎండికి వెళ్తుంది. అంటే చెప్తారు వాళ్ళు, అంటే తీవ్రత అంతకంటే మించి ఉండొచ్చు, ఒక్కొక్కసారి జరగవచ్చు. సార్ మనం హుదూద్ చూసాము, హుదూద్కు మించి ఇంకే తుఫాన్లు వచ్చినా మనం సేఫే అని ఒక ఆలోచనలో ఉంటూ ఉంటాం రిలాక్స్గా. బట్ హుదూద్కు మించి అలాంటి ప్రమాదకర సంకేతాలు మన విశాఖ వాతావరణంలో కనపడుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మీకు తీసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ తీసుకున్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకి కూడా మీకు ఎక్కడంటే మీకు బెంగాల్ కోస్ట్కి వస్తుంది, సివియర్ సైక్లోన్స్ వస్తుంటాయి. అలాగే మీకు కిందకు వచ్చి కొద్ది కూడా మన విశాఖపట్నం తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 10 నుంచి 13 సంవత్సరాలకు ఒక్కోసారి హుదూద్ లాంటి సైక్లోన్స్ వచ్చి ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే కిందకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మన త్రివేంద్రం వెళ్ళారనుకోండి, ఆ ఏరియాకి తీసుకున్నట్లయితే 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే కాబట్టి పైకి కోస్ట్ నార్త్కి వెళ్ళి కొద్ది కూడా ఈ రికరింగ్ పీరియడ్ అన్నది తగ్గుతూ ఉంటుంది. అంటే తక్కువ టైంలో, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, మనకైతే 10-13 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సివియర్ సైక్లోన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సార్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం పాటించడం వల్ల కొంతవరకు ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతాము. లైక్ డ్రైవింగ్లోకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా దాని తీవ్రత తగ్గించవచ్చు, లేకపోతే మనల్ని మనం రక్షించుకుంటాము. మీరు చెప్తున్నారు ఖచ్చితంగా 13 సంవత్సరాలకు ఒకసారి కానీ 50 ఏళ్ళకు ఒకసారి కానీ సూపర్ సైక్లోన్స్ అనేవి ఆగవు, వస్తూనే ఉంటాయి. మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఇప్పుడు మన అవసరాలకు అనుగుణంగా అన్నీ మార్చుకుంటున్నాం కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. సో ఇది కూడా గ్లోబల్ వార్మింగ్కి ఒక కారణం అని కూడా చెప్తున్నారు. అంటే యాక్చువల్గా న్యాచురల్ పీరియాడిసిటీ ఉంటుందండి. అంటే గ్లోబల్ వార్మింగ్లో వచ్చేది ఏంటంటే ప్రస్తుతం ఎలా ఉంటుందంటే మీకు ఎల్నినో ఎఫెక్ట్ పెరుగుతుంది.
ఎలినో ఎఫెక్ట్ పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్లో. అంటే టెంపరేచర్ పెరుగుతున్న వల్లనేమో మంచు కరిగిపోతుంది. అక్కడ నార్త్ పోల్లో కానీ, సౌత్ పోల్లో కానీ, హిమాలయాస్లో కానీ, లేకపోతే యూరేషియన్ స్నో కవర్ కానీ ఇవన్నీ కూడా కరిగిపోతుంది. దానివల్ల సీ లెవెల్ రైజ్ కూడా జరుగుతుంది. అంటే సీ లెవెల్ రైజ్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి నేను చెప్పింది. రెండవది ఏంటంటే థర్మల్ ఎఫెక్ట్, టెంపరేచర్ పెరగటం వల్ల ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి సహసిద్ధంగా జరుగుతూ ఉంటున్నాయన్నమాట. ఇటువంటి అప్పుడు ఏంటంటే ఎలినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు, అంటే గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాం, ఇప్పుడు దాని ప్రభావం వల్ల ఎలినో ఎఫెక్ట్ వస్తుంది. ఎలినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు సమ్మర్ మాన్సూన్ని కొంచెం తగ్గించే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఇన్ జనరల్గా కొంచెం వీకెండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఇటువంటి వేరు, అంటే మీకు ఇన్ జనరల్గా తీసుకున్నట్లయితే అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ ఇయర్స్ కూడా ఉంటాయి. అక్కడ ఎలినో టైంలో కూడా రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగున్న ఇయర్స్ కూడా ఉంటాయి. అంటే ఎలినో ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రం మనం ఎక్కువగా రెయిన్ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ వింటర్ మాన్సూన్ తీసుకునేటప్పటికి రెయిన్ఫాల్ యాక్టివిటీ ఎలినో టైంలో ఎక్కువగా ఉంటుందండి. అంటే దీనికి ఏంటంటే టెంపరేచరు మనకి పర్టికులర్గా సౌత్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్లో తీసుకున్నట్లయితే అక్కడ టెంపరేచర్స్ అనూహ్యంగా ఎక్కువగా ఉంటాయి. అటువంటిప్పుడు అక్టోబరు, నవంబరు, డిసెంబరు అంటే ఎలినో టైంలో ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడటానికి ఆస్కారం ఉన్నది. అంటే మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో ఎలినో యాక్టివిటీ పెరుగుతుందని తెలుస్తుంది. అలాగే హై ఇంటెన్సిఫైడ్ ట్రాపికల్ సైక్లోన్స్ అవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. అది అప్రమత్తంగా ఉండాలి మనం. అంటే ఇప్పుడు విశాఖపట్నానికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రఫ్నెస్, ఇక్కడ ఎక్కువ కొండలు అవి ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. దానివల్ల హుదూద్ లాంటి సైక్లోన్ వచ్చినా మనం తట్టుకోగలిగాం. ఇక్కడ బిల్డింగ్లు కూడా చాలా మంచి పకడ్బందీ అయిన బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే కచ్చా బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, అటువంటి చోట కొట్టుకుపోవటానికి ఆస్కారం ఉంది. అది హెచ్చరికలు కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు జారీ చేశారు ఆ టైంలో. అందువల్ల ఏముంది, ప్రాణ నష్టం తగ్గిపోయింది. ఎవరి ప్రాణ నష్టం జరిగినట్టు ఎక్కడా లేదు, ఒకరో ఇద్దరు చనిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఇటువంటి టైప్ ఆఫ్ సైక్లోన్స్ ఫ్యూచర్లో కంపల్సరీగా వస్తాయి. హై ఇంటెన్సిఫైడ్, అవి కూడా ఏంటంటే తక్కువ టైంలో ఇంటెన్సిఫై అయిపోతుంది. తక్కువ టైంలో మీకు ఎంత రోజులు పట్టవు, అప్పటికప్పుడు 24 అవర్స్లో ఇంటెన్సిఫై అయిపోవటం, అవి వచ్చేయటం, ఇవి జరుగుతుంది. అంటే సైకిల్ వాటిలో పీరియడ్ ఉండదు. అంటే అంటే ఒక 4-5 రోజులు మీకు మొత్తం లైఫ్ సైకిల్ ఉండొచ్చు. కానీ ఇంటెన్సిఫికేషన్కి మాత్రం చాలా తక్కువ టైంలోనే వేగరంగానే, అంటే ఒక 24 గంటల్లోనే ఇంటెన్సిఫై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో కేరళ వైనాడులో ఉన్నటువంటి ప్రకృతి ప్రకోపమా, మానవ తప్పిదమా, ఒక భారీ నష్టం జరిగిన తర్వాత దానికి కారణాలపై అనేక రకాలైన విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన మనిషి జీవన ప్రమాణాలు ఎలాగైతే పెంచుకుంటూ పోతున్నామో, ప్రకృతి విధ్వంసానికి మనం కారణమైతే ఖచ్చితంగా ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయే క్రమంలోనే మనుషులు చాలా నష్టపోవాల్సి వస్తుంది అని కూడా మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం ప్రకృతి ఏదో పగబట్టింది మనుషులపైన అనుకునే కన్నా మనం ఏం చేస్తున్నాం, పర్యావరణ పరిరక్షణకి కానీ లేకపోతే పర్యావరణాన్ని పాడు చేయడానికి మనం చేస్తున్న యాక్టివిటీస్ ఎంతవరకు కారణం అనే గ్రౌండ్ రియాలిటీలోనికి ఖచ్చితంగా మనుషులందరూ రావాల్సిన అవసరం ఉంది. మనుషుల అవసరాలకు అనుగుణంగా మనం ఏవేవైతే నేచర్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తున్నామో, నేచర్ తన ప్రాసెస్ చేసుకునే పనిలోనే అక్కడ శిక్షించబడుతుంది కూడా మనుషులే అనేటటువంటి ఒక థీమ్ అయితే మనకి అర్థమవుతుంది సుస్పష్టంగా. ఖచ్చితంగా విశాఖ లాంటి అందమైన ప్రాంతాలకు కూడా ప్రమాదాల రూపైన నష్టం పొంచి ఉంది అంటున్నారు. ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి పైన ఉంది అనే సంకేతం అయితే మనకి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.